టైటిల్ ఏమని అనుకున్నారా మహేష్ రాజ్? ఇంకా లేదండి. ఇంకేమనుకోలేదండి. ఇప్పుడు కంప్లీట్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఏనండి అది. కంప్లీట్ అనే కాదు, ఎక్కువ ఉంటుందండి. అంటే ఎలా ఉంటుంది సార్? పీరియాడిక్ ఫిలిం లాగా ఉంటుందా లేదంటే ఎలా? లేదండి, ఇప్పుడు కాదండి. అంటే మా రీసెంట్గా మహేష్ ఇంటర్వ్యూలో తను లేటెస్ట్గా ఒక సినిమా పండగకి రిలీజ్ అయిన సినిమాల్లో గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్లో మాస్ సాంగ్ చేశారు సార్. కుర్చీ మడత పెట్టా. ఆ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఇక మీదట ఇలాంటివి చేయలేకపోవచ్చు అని ఒక పదం వాడారు. అంటే ఏ సందర్భంలో అన్నారో తెలియదు కదా అది. అంటే ఇక ఇలాంటి సినిమా అంటే ఇలాంటి ఊపు ఉన్న ఇది డ్యాన్సులు చేయలేకపోవచ్చు అని అన్నారు. అందరూ అనుకుంది ఏంటంటే ఓహో రాజమౌళి గారి కాంబినేషన్ అదే కదండి. అంటే ఇప్పుడు దాంట్లో వాతావరణం వేరు, మా కథలో వాతావరణం వేరండి. అంటే ఇక మీద ఫ్యూచర్లో కూడా నేను ఆయన ఎందుకన్నా అన్నది తెలీదు. మరి సినిమా వాతావరణం అంతా గుంటూరు, హైదరాబాద్ మధ్య పొలిటికల్ అట్లాంటి ఫ్యామిలీ డ్రామాది ఉంటుందండి. మా అదంతా డిఫరెంట్ వాతావరణం అండి. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేసిన ఏ ఆర్టిస్ట్కైనా అలా పీక్కి వెళ్ళిపోద్ది సార్. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఇమేజ్ కూడా అంటే ఆల్రెడీ ఆయన టాప్ స్టార్, నో డౌట్ ఎట్ ఆల్. సో మహేష్ ఇమేజ్ని ఇంకా ఎంతో ఎత్తుకెళ్తుందని ఆయన ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు మీరు? అంటే ఏం లేదు సార్, మన ప్రయత్నం చేస్తామండి. పైన భగవంతుడు దయ, సిన్సియర్గా ప్రయత్నం చేస్తాం. మన సినిమాలో ఉండేటువంటి ఆర్టిస్టులు అందరికీ మంచి పేరు, ఎస్పెషల్ లీడ్ ఆర్టిస్ట్కి బాగా పేరు రావాలి. వస్తే సినిమా ప్లస్ కదండి అదండి. సినిమా బాగుంటుంది ఆయన పేరు వచ్చేదండి. సో రాజమౌళి గారు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లారు సార్. ఇప్పుడు మహేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా పాన్ వరల్డ్ సినిమా అని అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. పాన్ వరల్డ్ అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. దాని గారు కొలబద్దలు ఉన్నాయా? కొలబద్దలు అంటే అందరూ చూస్తారండి. అంటే ఇప్పటివరకు ఇండియా స్థాయిలో ఆల్ లాంగ్వేజ్లో ఎట్ ఎ టైం రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా సినిమా. పాన్ వరల్డ్ అంటే ఇక అదర్ లాంగ్వేజ్లో కూడా చూద్దామండి. ముందు మా తెలుగు వాళ్ళు నచ్చనివ్వండి. ముందు ఇక్కడ ఇంట గెలిచి రచ్చ గెలవాలండి. మీరు ఆల్రెడీ ఇంట గెలిచారు, రచ్చ కూడా గెలిచారు కదండి. అది ఏ సినిమాకి ఆ సినిమా కొత్త అండి. కింద సినిమా హిట్ అయింది, హిట్ అవ్వాలని గ్యారెంటీ ఏమీ లేదండి. ఓపెనింగ్స్ వస్తాయి అంతేనండి. సార్